లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క. ఇది ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం దొడ్డుప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం సజీరా, కరివేపాకు, కస్తూరి మేతి. వీటిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీనిని మనం పేస్ట్ కొట్టుకోవాలి. మనం ముందుగా పేస్ట్ కొట్టుకున్న మసాలా, మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్, ఇందులో కొంచెం అల్లం పేస్ట్, మళ్ళీ కీమా, గ్రీన్ చిల్లీ ముక్కలు, కారం పొడి, కొంచెం సన్నుప్పు, కొంచెం కరివేపాకు, కీమా. ఫస్ట్ దీనిని మంచిగా కలుపుకోవాలి. మనం ముందే కొట్టి పెట్టుకున్న మసాలా, ఇది మనకు అతి ముఖ్యం. ఇదే మన ఫ్లేవర్కి రావడానికి ఇదే అతి ముఖ్యం. దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇందులో తగినంత కార్న్ఫ్లవర్, రైస్ ఫ్లవర్, కొంచెం మైదా, ఇందులో కొన్ని మంచి నీళ్ళు, ఇందులో సగం ముక్క నిమ్మకాయ, కొత్తిమీర. మన నిజామాబాద్ కోడి పకోడా కలిపి పెట్టుకున్నాము. దీనిని ఆయిల్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. మన నిజామాబాద్ వారి కోడి పకోడా రెడీ అయింది. దీని నుంచి పైనుంచి మనం కరివేపాకు, కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఫస్ట్ మనం అట్టాకు వేసుకుందాం. ఒక నిమ్మకాయ ముక్క,